వా గుమ్మలాడిపోతుందండి. టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు ఆకలి వచ్చేసి నాకైతే. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు సండే కదా, మా ఇంట్లో నాన్ వెజిటేరియన్. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఏం రెసిపీ అని నాకు చెప్తే నేను కూడా చేస్తాను కదా. సరే, ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఏంటో తెలుసా అండి, నాకైతే చాలా ఫేవరెట్, మీరందరికీ చాలా నచ్చే ఒక రెసిపీ ఇది. టొమాటో ప్రాన్స్ కర్రీ. ఎస్, టొమాటో ప్రాన్స్ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేయాలి అనేది ఈరోజు మీరు చేస్తారు. చూసేది మాత్రం కాదండోయ్, మీరు చేసేయండి, టేస్ట్ చేసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగంలో దిగేస్తాం. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుంటాము. ప్రాన్స్ కర్రీ చాలా క్విక్గా అవుతుందండి. ఒకే ఒక ఇంపార్టెంట్ విషయం నోట్ చేయాలంటే, మీరు ప్రాన్స్ని క్లీన్గా కడుక్కోవాలి. ఇంతకుముందు ఎన్నో ప్రాన్స్ రెసిపీ మీకు చేశాను విజయ్ చేతి రుచుల్లో, లింక్ కూడా పెడతాను. ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, బాబా చాలా వెరైటీస్ ఉందిలేండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకోండి. ప్రాన్స్ని మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది వెయిన్స్ రెండు సైడు తీసేవాలండి. వెయిన్స్ తీసేసిన తర్వాత మనము వాష్ చేసుకోవాలి. వెయిన్స్ ఉండించండి, ఇలా వెయిన్స్ ఉంటుంది, తీసుకునేసి బాగా వాష్ చేయాలి. సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా శుభ్రంగా ఒక 5-6 టైమ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకుంటే వాసనే ఉండదు. ఓకే, సో మన స్టవ్ మీద కడాయి అయితే బాగా హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుంటాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సో ఇందులో మనము చాలా సింపుల్గా చేస్తాము. గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి ఓల్ స్పైసెస్ ఏమి ఎక్కువ ఉండదు. ఎంత ఫాస్ట్గా అవుతుందో మీరు చూసి ఆశ్చర్యపడతారు. రుచి అయితే అదిరిపోతుంది. ఎస్పెషల్లీ ఈ ప్రాన్స్ కర్రీ, టొమాటో ప్రాన్స్ కర్రీ పిల్లలకి ఇష్టమవుతుంది. అందులో చపాతీ, రోటీ, వైట్ రైస్, మల్టిపుల్ కాంబినేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ హీట్ అవని దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం. చూడండి, ఓల్ గరం మసాలా ఎక్కువ లేదు, చెక్క ఒక 1.5 ఇంచ్ తీసుకున్నాను, బిర్యానీ ఆకు ఒకటి, స్టార్ అనస్ స్మాల్ సైజ్ ఒకటే, అంతే. సింపుల్ కదా. ఇవి వేసుకునేసి తిని ఆయిల్ హీట్ అయింది కాబట్టి అది ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మనము టొమాటో ఎక్కువ ఉండాలి అన్నాను కదా దీంట్లో 2 టొమాటోస్ తీసుకున్నాను. ఈ ప్రాన్స్ ఆల్మోస్ట్ ఒక 300 గ్రామ్ ఉంది. 1/2 kg తీసుకున్నాను. షెల్ అంతా తీసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఒక 300 గ్రామ్సే మిగిలింది. సో దానికి ఈ రేషియో అనమాట. ఆనియన్స్ 4 ఆనియన్స్ మీడియం సైజు సన్న కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ చూడండి, ఇలా పొడుగ్గా ఒక 4-5 నెంబర్స్ తీసుకున్నాను. టొమాటో అయితే 2 నెంబర్ తీసుకున్నాను. సో మన ఓల్ గరం మసాలా ఆయిల్లో ఫ్రై అయింది. ఫస్ట్ మనము ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అందులో. ఓకే, ఆనియన్స్ సన్న కట్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కాబట్టి ఆనియన్స్ పెద్దగా ఉంటే బాగుండవు. సన్న కట్ చేసుకోండి, కొంచెం టైం పడుతుంది, కాకపోతే సన్న కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. సో నేను ఫ్లేమ్ కొంచెం మీడియం పెట్టుకున్నాను. బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గాలంటే మనము తెలుసు కదా మీకు, సాల్ట్ వేసుకోవాలి. సో రెసిపీకి ఎంత సాల్ట్ కావాలో అంత ఇప్పుడే యాడ్ చేసుకునేస్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ తప్పనిసరిగా అవుతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. సో అది నోట్ చేయండి మీరు. ఓకే, యాక్చువల్గా సీ ఫుడ్ నాకు చాలా ఇష్టం అండి. ఫిష్ అయినా సరే, ప్రాన్స్ అయినా సరే, క్రాబ్ కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే తక్కువ చేసేది. ఈరోజు క్రాబ్ చేయాలనుకుంటే మీ రెసిపీ మీకోసము. క్రాబ్ బాగలేదు, అందుకే తీసుకోలేదు. ప్రాన్స్ అయితే ఫ్రెష్గా ఉండింది, తీసుకునేసినాను 1/2 kg. సో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతుందండి. ఒక 5 to 7 మినిట్స్గా బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్టు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. చూడండి, కరివేపాకు 3 రెమ్మలు తీసుకున్నాను, ఫ్రెష్గా ఉంది. ఇలా ఫ్రెష్గా కరివేపాకు వేసుకోండి, ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అలాగే ఫ్రెష్గా
గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దగ్గర ఉంది, అది కూడా వేసుకొనేస్తాను. ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేస్తాము. యాజ్ యూజువల్ అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తే పచ్చి వాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. గుమగుమలు ఆడిపోతుంది అనమాట. ఇవి చేరుతా అంటే మన రెసిపీకి ఒక కళ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ రెసిపీస్కి. ఓకే, ఒక 5 మినిట్స్ ఇలా రోస్ట్ చేస్తాం మనము. దాని తర్వాత టొమాటో యాడ్ చేసుకుంటాం. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయింది కూడా. ఇప్పుడు మనము ఇందులో టొమాటో యాడ్ చేసుకునేస్తాము. టొమాటో కూడా సన్నగా కట్ చేసుకోవాలి, నోట్ చేసుకోండి. బాగా ఫ్రెష్గా ఉన్న టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకునేయండి. చూడండి, టొమాటో యాడ్ చేసే కానీ కలర్ఫుల్గా ఉంది మన కర్రీ. సో టొమాటో కొద్దిగా మగ్గాలి, అప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్ పోవాలి. ఇంకొక 5 మినిట్స్ మనం ఇలాగే కలుపుతూ దీన్ని ఫ్రై చేస్తాము. ఓకే, టొమాటోస్ వేసి ఒక 5 మినిట్స్గా నేను ఇలా కలుపుతూ ఫ్రై చేస్తున్నానండి. అసలు ఇక్కడి నుంచి వెళ్ళడానికే నాకు మనసు లేదు, అంత గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా జాస్తి వస్తుంది. ఈ టొమాటో ప్రాన్స్ కర్రీ చేస్తున్నామనుకోండి, చాలా డిమాండింగ్ అనమాట. ప్రాన్స్ అందరికీ ఇష్టమే, కాబట్టి నాకు కావాలి నీకు కావాలనేసి మేము జగడం వేసుకొని తింటాము. ప్రాన్స్ అంతా అయిపోయిన తర్వాత కడాయిలో మనం తీసుకునేస్తాం కదా, దాని తర్వాత కూడా ఆ గ్రేవీ ఉంటుంది ప్రాన్స్లో, దాంట్లో వైట్ రైట్ వేసుకొని బాగా కలుపుకొని తినేస్తాం. అంత రుచిగా ఉంటుంది ఈ ప్రాన్స్ కర్రీ. నిజం చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. సింపులే కానీ రుచి మాత్రము నో వర్డ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో కారం పొడి యాడ్ చేసుకుంటాము. నేను సిమ్లా మిర్చి తీసుకున్నానండి, రెగ్యులర్ కారం పొడి కాదు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే మన కర్రీ కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, అందుకని. ఓకే, ఇందులోనే మనము పసుపు యాడ్ చేసుకుంటాము. ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాము, మీకు గుర్తుంది కదా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు. సో పసుపు కొద్దిగా యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే మనం ప్రాన్స్ పసుపు వేసి కడిగినాం కాబట్టి. ఒక 1/2 స్పూన్ సాల్, ఎక్కువ వద్దు. అలాగే ధనియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాము, ఎక్కువ వద్దు. మనకు ప్రాన్స్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. సో అదర్ ఇంగ్రీడియంట్స్ అంతా కొంచెం తక్కువగానే ఉంటుందన్నమాట. టొమాటో అండ్ ప్రాన్స్ మనకు రుచిగా ఉండాలి. సో ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఒక 2 మినిట్స్ ఇలా కలిపేస్తాము. కారం పొడి, పసుపు పొడి, ఆ పచ్చి వాసన వెళ్ళిపోతుందన్నమాట. చూడండి, ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. సో గ్రేవీ అయితే గుమగుమలాడిపోతుంది. సో ఇప్పుడు మన మెయిన్ హీరో ప్రాన్స్ అండి, ఇంకెవరు చూడండి, కాస్కోండారు. ఎప్పుడు మనం దాంట్లో జంప్ చేస్తామనేసి. సో వెయిట్ వేస్తాను, ఉండు, 1 నిమిషం ఉండు. ప్రాన్స్ ఇంకోటి ఏంటంటే తెలుసా అండి, మనము ఎక్కువ కుక్ చేయకూడదు, వాటర్ అంతా యాడ్ చేయకూడదు ఈ కర్రీకి. లోపల పెట్టుకొని ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. వైట్ రైస్ రెడీగా ఉందనుకోండి, ప్రాన్స్ కడిగేదే కొంచెం పని. మనం షాప్లోనే కట్టి బాగా క్లీన్ చేసుకొని వచ్చినామనుకోండి, ఉప్పు పసుపు వేసి క్లీన్గా వాష్ చేసుకొని ఇది స్టార్ట్ చేసేవచ్చు. అంతేనండి, మన రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు ప్రాన్స్ అందులో యాడ్ చేసుకునేస్తాము. ప్రాన్స్ వేసిన తర్వాత మనము వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ప్రాన్స్ నుంచే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి. మనం ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని ఇలా మసాలా అన్ని ముక్కలు పట్టేలా మనం కొంచెం బాగా కలిపేవాలి. కలిపేసిన తర్వాత మనము దీన్ని క్లోజ్ చేసేవాలి. ఎక్కువ ఓపెన్ వద్దు, బాగా మసాలా అన్ని ముక్కలు పట్టేసింది. క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేస్తాము. దాని తర్వాత మనం ఫినిష్ చేసుకోవచ్చు. సింపుల్ కదా. ప్రాన్స్ గుమలాడిపోతుందండి. ఆల్మోస్ట్ 3 to 5 మినిట్స్ కుక్ అయింది. ఎలా ఉందో చూస్తాం రండి. వా, చూడండి, వాటర్ యాడ్ చేయలే కదా మనము, వాటర్ ఎంత బాగా వచ్చేసిందో. అదే అనమాట ఈ ప్రాన్స్కి, ఫిష్కి అంతా. చికెన్ కూడా అంతే అండి, ప్రాన్స్, చికెన్, ఫిష్ అంతా వాటర్ అదే వస్తుంది. చూడండి, ఆ వాటర్లోనే అది కుక్ అయిందంటే ఇంకా టేస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 70% దాకా కుక్ అయింది. 3 మినిట్స్ క్లోజ్ చేసి మనం లో ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసినాము. ఇప్పుడు మనము గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. ఇది షాప్లో కొనిందైనా పర్వాలేదు, ఇంట్లో ఉండే గరం మసాలా అయినా పర్వాలేదు. 1 స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనము మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసి దీన్ని
గుమ్మగుమ్మలాడిపోతుందండి. టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు ఆకలి వచ్చేసింది నాకైతే. సో ఇంకొక 2 మినిట్స్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసిన దానికి మనం ఇంకొక 2 మినిట్స్ చాలు. క్లోజ్ చేస్తాము. అంతకుముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. ఆ ఫ్లేవర్స్ కూడా అందులో బాగా ఇన్ఫ్యూజ్ అని ఇప్పుడు క్లోజ్ చేస్తాం. 2 మినిట్స్. అనదర్ 2 మినిట్స్ కూడా కుక్ అయిందండి. గుమ్మగుమ్మలాడిపోతుంది. కలర్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. వావ్, సూపర్గా వచ్చిందండి మన ప్రాన్స్ టొమాటో కర్రీ ఆర్ టొమాటో ప్రాన్స్ కర్రీ, వాట్ ఎవర్ యూ సే. అంతేనండి, ఇంకేంటి, మనము దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను, ఎక్కువ కుక్ అవ్వకూడదు. కొత్తిమీర కొద్దిగా చల్లుకొనేస్తాను. గుమ్మగుమ్మలాడే ప్రాన్స్ కర్రీ రెడీ అయింది విజయ్ చేతి రుచిలో మీకోసము. నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడే నేను దీన్ని అన్నంలో కలుపుకొని తినేస్తాను. సో మీరు రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ వ్యూస్ నాకు కమెంట్లో పెట్టండి. ఓకే, సో ఇంకా టేస్ట్ చూస్తామండి. సో మన ప్రాన్స్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారండి మీకు. వేడి వేడి రైస్ అయితే ప్లేట్లో రెడీగా ఉంది. ప్రాన్స్ కర్రీ వేసుకునేస్తాము. వావ్, చాలా ఎమ్మీ రెసిపీ ఇది, మీరు ట్రై చేయాలి. ఈరోజు మా ఇంట్లో చికెన్ కూడా ఉందండి. చికెన్ నాకు ఎక్కువ వద్దు, ఒక 2 పీస్ తీసుకుంటాను. ప్రాన్స్ అయితే వదిలిపెట్టు. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయాలి మీ ఇంట్లో కూడా. ఇప్పుడు మనం ప్రాన్స్ కలుపుకొనేస్తాము. చూడండి, ఇలా కలుపుకునే వాళ్ళు మీరు క్లీన్గా. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి రైస్. ప్రాన్స్లో ఉప్పు కారం బాగా పట్టింటుంది, ఎందుకంటే ఇది ఒక మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే కుక్ అయింది కదా, దానివల్ల సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉందండి ప్రాన్స్. నో వర్డ్స్. మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది ఎంత బాగుందో అనేసి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మరి ఎన్నో రకరకాల కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూ ఉండండి, మీరు ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.